రైతులందరికీ నమస్కారం అండి. నా పేరు పార్థసారథి రెడ్డి. మీరు చూస్తున్నారు ఇది కోకోనట్ ఫామ్ అండి. ఈ ఫామ్ వచ్చేసి ఈ ఫామ్కి దగ్గరగా ఇప్పుడు 3 సంవత్సరాల 8 నెలలు అలాగ అవుతుందండి. ఈ 8 సంవత్సరాల 3 నెలలు అయిన ఈ కోకోనట్ ఫామ్కి ఈల్డింగ్ ఒకసారి మీరు గమనించండి. ఈ క్వాలిటీ ఒకసారి గమనించండి. దీని తర్వాత దీనికి ఏం మందులు యూజ్ చేసాం, ఎలా ఫామ్ మెయింటైన్ చేస్తున్నాం అనేది మీకు చెప్తానండి. ఒకసారి గమనించండి ఈ ఎంత క్వాలిటీగా వస్తున్నాయో. ఈ మామూలుగా ఈ వెరైటీ పేరు వచ్చేసి డీజే సంపూర్ణ వెరైటీలో మనకు పొట్టి రకాలకి పొడవు రకాలకి క్రాసింగ్ చేసి ఇదొక కొత్త రకమైన బ్రీడ్ అనమాట. అంటే ఇది మిడ్ రేంజ్లో కాస్తుంది. అంటే ఒక 20 నుంచి 30 అడుగుల ఎత్తు వరకు మాత్రమే పెరుగుతుంది, అంతకు మించి పెరగదు. కొన్ని రకాల పొట్టి రకాలు అయితే చాలా తక్కువ, అంటే 10 ఫీట్ కంటే ఎక్కువ పెరగవు. కొన్ని ఏమో 50-60 అడుగులు అలా పెరుగుతూ ఉంటాయి. అంటే ఇది ఇంకా వయసు అంత ఫుల్గా రాలేదన్నమాట, ఇంకా మెచ్యూర్ అవ్వలేదు, అందుకోసం దీనికి కాపలేదు. అంటే ఇట్లాంటి మొక్కలు ఒక 20 నుంచి 30 దాకా ఉంటాయి మొత్తం 230 చెట్లలో. కొన్ని మాత్రం చాలా అర్లీగానే స్టార్ట్ అయ్యాయి. అయితే ఈ అర్లీగా స్టార్ట్ అయిన వాటికి మేము గ్రీన్లో న్యూట్రియంట్స్ అని చెప్పి ఒక ప్రోడక్ట్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ని 300 ml ప్రోడక్ట్ లిక్విడ్ తీసుకొని అందులో ఒక 5 లీటర్స్ పెరుగు కలిపేసి ఆ మొత్తం సొల్యూషన్ని ఒక 200 లీటర్స్ డ్రమ్ములో కలిపేసుకొని ఆ కలిపిన సొల్యూషన్ని ప్రతి మొక్కకి ఇట్లా 4 వైపులా ఇంతలా ఒక గుంత పెట్టేసుకొని ఒక 6 నుంచి 10 అంగుళాలు గుంత పెట్టేసుకొని అందులో పోయడం జరిగింది. ఇట్లాగా ఒక 3 months బ్యాక్ 4 months బ్యాక్ చేయడం జరిగింది అనమాట. అంటే అప్పటికి మాకు కాపు అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది. జస్ట్ నార్మల్గా పర్ చెట్టుకి 1-2-3 గెలలు అలా స్టార్ట్ అయ్యేవి, 2 గెలలు 1 గెల అలా స్టార్ట్ అయ్యింది. మేము ఇది పోసిన తర్వాత అంటే ముందుగా వచ్చిన మొక్కలకు మాత్రం ఒక్కొక్క చెట్టుకి మంచి గెలలు సైజు పెరగడం, దాని తర్వాత కాయలు కూడా మేము అనుకున్న దానికంటే ఎక్కువ రావడం జరుగుతుంది. మేము ప్రతి మొక్కకి వేసాము. అయితే కొన్ని వయసుకు రానివి ఇంకా రాలేదు. కొన్ని వయసుకు వచ్చేసిన తర్వాత కొన్ని నట్టుగా, అంటే మీకు చెప్పాలంటే కొన్ని సరిగా ఇప్పుడు ఇలా దిగుతున్నాయి. ఇక్కడ దిగినా కానీ అక్కడ పూత అనేది నిలబడడం లేదు. ఈ చెట్టుకి ఏదో కొంచెం ప్రాబ్లం ఉంది. ఈ చెట్టుకి కొంచెం ఎక్కువ వేయడం జరిగింది. అయితే ఈ చెట్లో ఇంకా రాలేదు. దాని తర్వాత ఇట్లా కాకుండా ఇంకొక కొన్ని చెట్లు ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు ఈ మొక్క చూడండి, ఈ గ్రీన్లో న్యూట్రియంట్స్ ఇది వాడిన తర్వాత ఇంతకుముందు ఎక్కువ ఫ్లవర్ డ్రాప్ ఉండేది ఈ మొక్కకి. ఇప్పుడు కొద్దిగా నిలబడడం జరుగుతూ ఉంది. ఇది ఇంకా బాగా రికవర్ అవుతుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే ఆల్రెడీ బాగా వచ్చిన మొక్కలు అనేటివి చాలా బాగా వచ్చేస్తున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. ఈ మొక్కలకంతా 3 సంవత్సరాల 8 నెలలే అండి, 4 సంవత్సరాలు కూడా పూర్తి అవ్వలేదు. కానీ మాకు ఈ న్యూట్రియంట్స్ వాడిన తర్వాత, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ యూజ్ చేసిన తర్వాత మాకు చాలా బాగా ఈల్డింగ్ పెరిగింది. అంటే ఆల్రెడీ ఈల్డింగ్ మాకు కొద్దిగా స్టార్ట్ అయ్యింది, కానీ ఆ కొద్దిగా స్టార్ట్ అయిన దాన్ని మేము బాగా బూస్టప్ చేయగలిగాం అనమాట ఈ న్యూట్రియంట్స్, ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ వాడడం వల్ల. అయితే దాని తర్వాత మేము ఈ న్యూ ఫర్టిలైజర్తో పాటు కొన్ని ప్రైమరీగా కావాల్సిన మొక్కకు కావాల్సిన ప్రైమరీ ఎలిమెంట్స్ అన్నీ కంపెనీ వారు చెప్పిన పరిధిలో ఇస్తున్నాము. దాంతోపాటు ఇది కూడా ఇస్తున్నాం. సో ఆ రెండు బాగా మిక్స్ చేసి మేము చేయడం వల్ల మాకు మంచి సైజు రావడము, మంచి క్వాలిటీ రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. దీంట్లో ఎంత మంచి క్వాలిటీ వస్తుంది అనేది మీరు గమనించవచ్చు. దాని తర్వాత మాకు ఈ వాటర్ కంటెంట్ కూడా బాగా పెరుగుతుందండి. అంటే 400 లీటర్స్ 350 నుంచి 450 లీటర్స్ దాకా మనకు వాటర్ ఉండడం జరుగుతుంది. మాకైతే ఇది చాలా బాగా అనిపిస్తుంది. రైతన్నలు మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మనం ఈ గ్రీన్లో న్యూట్రియంట్స్ లిక్విడ్ ఫర్టిలైజర్ తీసుకొని దాన్ని ఏ పంటకైనా సరే, ఈ పంట అనే కాదు, ఎలాంటి పంటకైనా సరే మనం యూజ్ చేసుకోవచ్చు. యూజ్ చేయండి, మంచి ఫలితాలని పొందండి అని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్.